श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। गोत्रोभवस्य आत्रि महर्षि गोत्रोभवस्य नामधेयस्य पेर्ल सत्तय्य नामधेयस्य बालमणि नाम्ने अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आरोग्य ఐశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ. ఏమన్నా సందర్భం ఉందా? ఏమన్నా సందర్భం స్వామి యొక్క ఆరాధన సంతుష్టి కొరకు సేవించుకోవడానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, శంకరాయ నమః, జ్యోతిర్మయ నమః, అర్ధనారీశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. తదైంఘౌ మంగళ నీరాజనం. ఓం నమః శివాయ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క అనాథ ఆశ్రమములో ఉండే కార్యక్రమములు, వాళ్ళకు చేసే కార్యక్రమాల వాళ్ళ సేవ చూసి మాత్రం స్పందించిపోయాము. ఇక్కడ దాదాపు 600 మంది మగవారు, 400 మంది, 200 మంది స్త్రీలతోటి ఇక్కడ కార్యక్రమాలు, మతిస్థిమితం లేని వారి కార్యక్రమాలను వీళ్ళు ఎంతో ప్రేమతోటి కార్యక్రమాలను నిర్వహించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చే స్థితిలో ఇక్కడ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ పరిసరాలను చూస్తే మాత్రము ఈ సేవా కార్యక్రమానికి ఎంతో ఆనందం స్పందించడం జరిగింది. ఇక్కడ మాకు తోచిన కార్యక్రమాలకు పాల్గొని ఇక్కడ సేవా కార్యక్రమానికి అవసరం అనుకున్న విధానంగా స్పందించే రేపు నవంబర్ 1కు వచ్చే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఉన్నాయన్నారు. దీనికి అనుకూలంగా మేము ప్రిపేర్ అయ్యి ఫ్యామిలీతో సహా వచ్చి ఆనందపడాలనే దాని మీద ఉన్నాము. ఇక్కడ ఈరోజు మాత్రం మా నాన్నగారి యొక్క తిథి సందర్భంగా అన్నదానానికి తోచిన గారికి సమర్పించుకుని ఆనందించడం అనేది జరిగింది. కార్యక్రమంను సంతోషంగా మేము ఆస్వాదించడం జరిగింది. హరి ఓం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.